ఒక వార్త నిన్ననే మనం చెప్పినాం, ఇయాలనే వచ్చింది. ఒకసారి చూడండి. తెలంగాణపై గురి, బెంగాలు గెలుపుతో ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తున్నది. అక్కడ ఇన్ఛార్జీలుగా చేసిన వారు త్వరలో రాష్ట్రానికి రాబోతున్నారు. బెంగాల్లో అధికారంలోకి రావడంతో కమలనాథులు తెలంగాణపై గురిపెట్టారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేసి అధికారం దక్కించుకునేందుకు కాషాయ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కమ్యూనిస్టు కోట దీది పాలనకు బ్రేకు వేసిన కమలం పార్టీ పెద్దలు తెలంగాణలో అధికారం చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. ముందుగా పార్టీకి నిజమైన సేవలు అందించే వారిని గుర్తించే వారికి పార్టీ కార్యక్రమాల బాధ్యతను అప్పగిస్తారని తెలుస్తుంది. తర్వాత టైంపాస్ నేతలు ఎవరో తేల్చి వారి ఆటలు సాగకుండా కత్తెర వేసేందుకు సిద్ధమైపోతున్నారు. బెంగాల్ ఎన్నికల బాధ్యతలు సీనియర్ నేతలైన సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించారు. వారు తమ రాజకీయ చాణక్యంతో ఎవరు ఊహించని విధంగా దేశంలోని పార్టీలు నివ్వెరపోయేలా ఫలితాలు సాధించి హైకమాండ్ చేత మన్ననలు పొందారు. దీంతో అగ్రనాయకత్వం తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు సైతం వారిద్దరికే అప్పగిస్తారని ఒక బీజేపీ ఎంపీ చెప్పినట్ట. మరి టైంపాస్ బ్యాచ్కు బ్రేక్ పడతాడ. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీలో టైంపాస్ రాజకీయాలు చేస్తున్న నాయకులు, ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకునే నాయకులు, వీరంతా జర సోయి తెచ్చుకొని ఇప్పుడు అక్కడ గెలిపించిన వాళ్ళు ఇక్కడ కూడా వస్తారట. తెలంగాణలో నేను చెప్పిన నిర్ణయం ఇక మిగిలింది తెలంగాణ ఒకటే వాళ్ళ టార్గెట్. ప్రస్తుతం ఉన్న దాంట్లో అన్నీ ఆల్మోస్ట్ కొట్టేసారు. మరి తెలంగాణను టార్గెట్ చేసుకొని కొట్టాలంటే ఫస్ట్ నాయకులు చక్కగా కావాలని చెప్పిన నిర్ణయం. మరి ఇలా వాళ్ళు కూడా దిశ పత్రిక అదే రాసింది. వారిద్దరూ ఇక్కడ 2 రోజులు మకాం వేసి పార్టీకి నిజంగా సేవలు అందించే నేతల జాబితాను సిద్ధం చేసి హైకమాండ్కు అందజేయనట్టు సమాచారం వచ్చినట్టు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీలో సోకాళ్ళు లీడర్ తప్ప నిజంగా పార్టీ కోసం శ్రమించేవారు లేరని హైకమాండ్కు తెలుసట. కానీ ఇప్పటి వరకు వారిని దూరం పెడితే కొత్త సమస్యలు వస్తాయని మౌనంగా ఉన్నట్టు తెలిసింది. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత కాషాయ జెండా మోసేవారికే ప్రాధాన్యత. అంటే సింపుల్గా చెప్పనా, బీజేపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్గా చేసుకొని పనిచేసి అధికారం తేవాలని ప్రయత్నం చేసే వాళ్ళని ఉంచుకుంటాం. ఇక లేదు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఆ యూట్యూబ్ ఛానల్ని, ఈ యూట్యూబ్ ఛానల్ని నడిపించి కొందరు నాయకులను టార్గెట్గా చేసి ఒకడు ఎదగకుండా ఇంకోటి ఎదగకుండా ఇంకోడు ఓటు అనుకునే ఈ ప్రోగ్రామ్ అవుతుందో దాన్ని ఫుల్ స్టాప్ పెడతా ఉంటారు. నిన్ననే ఇదే పాయింట్ రైజ్ చేసిన. బీజేపీకి రోగం వచ్చిందా, అవతోడు బతే ఇతరుడు ఓరలేకపోతుండు, ఈ లొల్లిపోవాలని చెప్పినాం. సో మరి ఫోకస్ పెట్టిరటనే రాబోతున్నాడు. తెలంగాణలో ఎవడు పని చేస్తాడు, ఎవడు పని చేస్తాడు, ఎవడు లంగా, ఎవడు మంచోడు అన్నీ తెలిసి నివేదిక పంపిస్తాడ. సో అప్రమత్తంగా ఉండాలి. మన రేవంత్ తొలి వెలుగు ఛానల్తోని కుమ్మక్కాయి నడుస్తున్న కొందరు నాయకులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ నాయకులు. ఎందుకంటే మీరు తెల్లాడితే ఆ మన రేవంత్ తొలి వెలుగు అని ఒక బ్రోకర్ రగ్గాన్ని పట్టుకుని నలుగుట్లోని బండి సంజయ్ గారి మీకు టార్గెటెడ్గా పంపిస్తున్న విషయం లోకం మొత్తం తెలుసు, అది కనిపిస్తా ఉన్నది. అదొకటి. దానికి తోడు తెలంగాణలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా బండి సంజయ్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇక నల్లేరు మీద ఏమంటారు కానీ గాలి దీపం పెట్టినట్టే, వేరే నాయకుడికి ఎవ్వరి చేతిలో పెట్టిన. ఇవాళ రామచంద్రరావు గారు వచ్చినా ఇంకోరు వచ్చినా అగ్రెసివ్ లీడర్ కావాలి, ప్రజల్లోకి పోగలగాలి, ప్రజల్లోకి నిలబడగలగాలి. ఎంటైర్ తెలంగాణ ఉమ్మడి ఏపీ చరిత్రలో బీజేపీని అట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేది ఒక బండి సంజయ్ గారు. సో ఈరోజు కూడా ఎంటైర్ తెలంగాణలో ఒకే ఒక కార్పొరేషన్ గెలిచింది, కరీంనగర్ కార్పొరేషన్. సర్పంచ్లు గెలిచింది కరీంనగర్నే. సో అందువల్ల మరి భారతీయ జనతా పార్టీ దాదాపుగా 99.99% బండి సంజయ్ గారిని మేజర్గా అధికారంలోకి తేవడానికి ప్రయత్నం చేసి తీసుకునే మొదటి వ్యక్తి. ఇక అందరూ చేసిందే బండి సంజయ్ గారిని పక్కన పెట్టడమే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చింది, బీజేపీ అవకాశాన్ని కోల్పోయింది. సో మళ్ళా ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నట. ఎవరెవరైతే కుట్రలు చేసుకుంటారో వాళ్ళందరినీ పక్కన పడేసి నిజంగా పార్టీ కోసం పనిచేసే నాయకుడిని మరి రథసారిగా మార్చే అవకాశం ఉంది ఈ వార్తను బట్టి.
తెలంగాణ పైనే బీజేపీ గురి, సెంట్రల్ పార్టీ. జర ఇప్పటికైనా మార్పు రావాలని ఆ మన రేవంత్ తొలి వెలుగు ఛానళ్లతోని కుమ్మక్కై నడుస్తున్న కొందరు నాయకులకు నేను సూచన చేస్తా ఉన్నా. ఎవరా రఘు ఆయన అడిగితే చెప్తాడు అడవరు అనేది. మరి రగ్గానికి ఎరికే పెద్ద లిచ్చగాడి తయారెత్తాడు.